హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్సిస్ మైండ్ఫుల్ మూమెంట్స్. ఈరోజు మీ ముందుకు కొత్త సిరీస్తో వచ్చానండి. అదే డిజిటల్ అవేర్నెస్ ఇన్ తెలుగు. మళ్ళీ మొదట వచ్చేసరికి మొబైల్ ఫోన్ భద్రత గురించి తెలుసుకుందాం. ఈ రోజులో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ కామన్గా ఉంటుంది. అందరూ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. కానీ మనం యూజ్ చేసే ప్రతి యాప్, ఓపెన్ చేసే ప్రతి లింకు కూడా మన మొబైల్ ఫోన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా స్కామ్స్, ఫాస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. కారణంగా ఇటువంటివి చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందు గురించే మీకు 5 ఇంపార్టెంట్ టిప్స్ అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందులో ఫస్ట్ది వచ్చేసరికి స్ట్రాంగ్ పాస్వర్డ్. సాధారణంగా అందరూ పిన్ను లేదా ప్యాటర్న్ పెడుతూ ఉంటారు. అది వేరే వాళ్ళు గెస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. అందులో మీరు కామన్గా లెటర్ అండ్ సింబల్ అండ్ నెంబర్, ఈ 3 కామన్గా ఉండేలాగా ఏదైనా స్ట్రాంగ్గా పెట్టుకోండి. అది వేరే వాళ్ళు గెస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ టిప్ అనేది మీకు మొబైల్ ఫోన్ అనేది మిస్ అయినప్పుడు చాలా యూజ్ అవుతుంది. సెకండ్ది యాప్ పర్మిషన్ చెక్ ఒకసారి చేసుకోవాలి. మీరు ఇన్స్టాల్ చేసిన ప్రతి యాప్, ప్రతి పర్మిషన్కి అలౌ చేసేస్తున్నాం. అలా కాకుండా ఒకసారి చూసుకోండి, ఆ యాప్కి కెమెరా అవసరమా లేదా కాంటాక్ట్స్ అవసరమా, మీరు అలౌ చేసేది రైటా రాంగా ఒకసారి చెక్ చేసుకుని అలౌ చేసుకోవడం మంచిది. ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసరికి అవాయిడ్ సస్పిషియస్ లింక్స్. మీకు వాట్సాప్లో కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ, అన్నోన్ నెంబర్స్ నుంచి కానీ, అన్నోన్ వెబ్సైట్స్ నుంచి కానీ మీకు లింక్ వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేయకండి. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు మనీ వస్తుంది, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఆఫర్లో ఉంటాయి, అవి ఉంటాయని క్లిక్ చేయమని చెప్తే మీరు క్లిక్ చేయొద్దు. మెసేజ్ అలా వస్తే అస్సలు చేయొద్దు. అది వాళ్ళు మీ మొబైల్ ఫోన్ హ్యాక్ చేయడానికి వాడుతున్నారని ఒకసారి గమనించాలి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసరికి థింక్ బిఫోర్ యూ షేర్. మీ సోషల్ మీడియా యాప్స్లో కానీ, ఏదైనా దాంట్లో కానీ, మీ పర్సనల్ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఏదైనా పెడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించాలి. మీరు ఆ వీడియో కానీ, ఫోటో కానీ పెట్టడం వల్ల తర్వాత మీకు ఎటువంటి నష్టం కలుగుతుందా కలగదా ఒకసారి ఆలోచించి షేర్ చేయండి. ఓకే. లాస్ట్, ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసరికి అప్డేట్స్ అనేవి చాలా ఉపయోగం ఉంది. చాలామంది మొబైల్ ఫోన్స్ మనకి నోటిఫికేషన్ పంపిస్తున్న ఓఎస్ అప్డేట్ చేయాలి, యాప్ అప్డేట్ చేయాలి అని పంపిస్తున్నా చాలామంది అప్డేట్ చేయకుండా దాన్ని అలా ఓల్డ్ వెర్షన్లోనే అలా యూజ్ చేస్తూ ఉంటారు. అది హ్యాకర్స్ చాలా యూజ్ అవుతుంది మీ మొబైల్ ఫోన్ని హ్యాక్ చేయడానికి. సో ఈసారి ఏదైనా అప్డేట్ మెసేజ్ ఏమైనా వస్తే వెంటనే మీ మొబైల్ ఫోన్ అప్డేట్ చేసుకొని లేటెస్ట్ వెర్షన్లో యూజ్ చేయండి. ఇలాగ ఈ 5 టిప్స్తో మీ మొబైల్ ఫోన్ని భద్రతంగా ఉంచుకోవచ్చు, అంటే సేఫ్ అండ్ సెక్యూరిటీగా బాగా ఉపయోగించుకోవచ్చు. ఇటువంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని హోమ్సిస్ మైండ్ఫుల్ మూమెంట్స్. అలాగే మా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి.